అనగనగా చంద్రగిరి అనే సువిశాల మహాసామ్రాజ్యం. ఆ రాజ్యాన్ని ధర్మవర్మ అనే మహారాజు పాలిస్తున్నాడు. ఆయనకు ప్రజలంటే ప్రాణం, ధర్మం అంటే దైవం. ఆ రాజ్యానికి మహామంత్రి సుమతి. సుమతి బుద్ధిబలం ముందు బృహస్పతి కూడా తలవంచాల్సిందే అని పొరుగు రాజ్యాల రాజులు కూడా భయపడుతూ ఉంటారు. చంద్రగిరి రాజ్యంలో ఆ సంవత్సరం వానలు బాగానే కురిశాయి, పంటలు అద్భుతంగా పండాయి. కాని అకస్మాత్తుగా రాజ్యంలో కరువు ఛాయలు అలుముకున్నాయి. ఎక్కడ ఒక్క ధాన్యం గింజ కూడా దొరకడం లేదు. ప్రజలు ఆకలితో వీధుల్లో అల్లాడుతున్నారు. కారణం, రాజ్యంలో ఉన్న కొంతమంది స్వార్థపూరిత వ్యాపారులు ధాన్యాన్నంతా రహస్య గిడ్డంగుల్లో దాచిపెట్టి కృత్రిమ కరువును సృష్టించారు. ఆ వ్యాపారులందరికీ నాయకుడు ధనగుప్తుడు అనే మహా అహంకారి. ఒకరోజు ఉదయం రాజసభలో వాతావరణం నిప్పులు జరుగుతోంది. సింహాసనం మీద ధర్మవర్మ కోపంతో రగిలిపోతూ ఉండగా సభ మధ్యలో ధనగుప్తుడు ఎంతో గర్వంగా నిలబడున్నాడు. ధనగుప్తా, ఎంత సాహసం నీకు! నా రాజ్యంలో పుట్టి నా నేల మీద పండిన ధాన్యాన్ని దాచిపెట్టి నా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడతావా? నిన్ను నీ వ్యాపార మిత్రులను ఇప్పుడే నడివీధిలో నిలబెట్టి చెరసాలలో జీవితాంతం బంధించగలను తెలుసా? క్షమించాలి మహారాజా, నన్ను కారాగారంలో బంధిస్తే మీ ప్రజల కడుపు నిండుతుందనుకుంటే నిరభ్యంతరంగా బంధించండి. కాని ఆ ధాన్యం ఎక్కడుందో, ఆ గిడ్డంగుల తాళాలు ఎవరి దగ్గర ఉన్నాయో నా ప్రాణం పోతే ఎప్పటికీ మీకు తెలియదు. మీ ప్రజలు ఆకలితో మాడి మసవ్వాల్సిందే. ఈ రాజ్యంలో ఉన్న ధాన్యం మొత్తం ఇప్పుడు నా గుప్పెట్లో ఉంది. నోరు మొయ్ నీచుడా! మహారాజు గారితోనే బేరాలు ఆడతావా? నిన్ను కఠినంగా విచారిస్తే ఆ ధాన్యం ఎక్కడుందో నీ ఎంతట నువ్వే కక్కుతావు. భటులారా, వీడిని బంధించండి. సేనాపతి గారు, ఆవేశపడిన ప్రతివాడు రాజనీతజ్ఞుడు కాలేడు. నన్ను బంధిస్తే నా అనుచరులు ఆ ధాన్యాన్ని రాత్రికి రాత్రే బూడిద చేస్తారు. అప్పుడు మహారాజు గారికి మిగిలేది రాజ్యమా లేక శ్మశానమా? ఆలోచించుకోండి. నీకేం కావాలి ధనగుప్తా? నా ఖజాలో ఉన్న బంగారమా, వజ్రాలా? ఎంత కావాలి? ప్రజల ప్రాణాల కంటే నాకు ఏదీ ముఖ్యం కాదు. అడుగు. బంగారం నా దగ్గర చాలానే ఉంది మహారాజా. నాకు కావాల్సింది ఈ చిల్లర కాదు. మన రాజ్యం సరిహద్దుల్లో ఉన్న సూర్యకాంతి వజ్రాల గనులు ఉన్నాయి కదా, ఆ గనుల మీద శాశ్వత హక్కులు మరియు వాటి మీద గుత్తాధిపత్యం నాకు రాసివ్వండి. మీ ప్రజలకు సరిపడ ధాన్యం నేనిస్తాను. ఇది నా షరతు. ఏమిటి? ఆ వజ్రాల గనులు రాజ్యానికి ప్రాణాధారం. మన సైన్యానికి, ఖజానాకు అవే మూలాధారం. వాటిని నీకు ఇస్తే రేపు నువ్వే ఈ రాజ్యానికి రాజవుతావు. ఇంతటి రాజద్రోహానికి నేను ఎప్పటికీ ఒప్పుకోను. అయితే మీ ప్రజల మృతదేహాలను లెక్క పెట్టుకోవడానికి సిద్ధం కండి మహారాజా. నేను వస్తాను. ధనగుప్తుడు వెనుదిరగబోతూ ఉండగా సభలోకి ఎంతో ప్రశాంతంగా ముఖంలో ఒక చిరునవ్వుతో మహామంత్రి సుమతి అడుగు పెడతాడు. ఆయన నడకలో ఏమాత్రం కంగారు లేదు. ఆగండి ధనగుప్తా, అంత తొందర ఎందుకు? వజ్రాల గనులు కావాలన్నారు కదా, ఇస్తాం. మహారాజుగారి తరపున నేను మీకు మాట ఇస్తున్నాను. మీరు అడిగిన ఆ వజ్రాల గనులు మీకే దక్కుతాయి. సుమతి, ఏమిటి నువ్వు మాట్లాడుతున్నది? ఆ గనులు వాడికి ఇస్తే రాజ్య భవిష్యత్తు ఏమవుతుందో తెలుసా? నమ్మకం ఉంచండి మహారాజా, ప్రాణాల కంటే గనులు ముఖ్యం కాదు కదా. ఆహా, చంద్రగిరి సామ్రాజ్యంలో బుద్ధిమంతుడంటే ఒక్క మంత్రి సుమతి గారు మాత్రమే. మహామంత్రి గారు, ఈరోజు రాత్రికి గనుల దస్తావేజులు నా ఇంటికి పంపించండి. రేపు ఉదయం కల్లా బజారులోకి నా ధాన్యం వస్తుంది. వస్తాను మహారాజా. గర్వంగా సభ నుంచి వెళ్లిపోతాడు. సభ ముగిసిన తర్వాత అంతఃపురంలో మహారాజు సేనాపతి, మహామంత్రి సుమతి మాత్రమే ఉంటారు. వాతావరణం చాలా ఉద్రిక్తంగా ఉంటుంది. మహామంత్రి గారు, మీరు చేసింది ముమ్మాటికి రాజద్రోహమే. ఒక వ్యాపారి బెదిరింపులకు భయపడి సామ్రాజ్యపు గుండెకాయలాంటి వజ్రాల గనులను రాసిచ్చేస్తారా? నా సైన్యానికి ఆజ్ఞ ఇచ్చి ఉంటే వాడిని పాతాళంలో ఉన్నా పట్టి తెచ్చేవాణ్ణి. ఆ ధాన్యం గిడ్డంగులను మా సైన్యం వెతికి పట్టుకునేది. సేనాపతి, నీ ఆవేశానికి ఉన్న పదును నీ ఆలోచనకు లేదు మిత్రమా. మనం వాడిని చెరసాలలో బంధిస్తే వాడి వెనుక ఉన్న వందలాది వ్యాపారులు ప్రాణభయంతో తమ వద్ద ఉన్న ధాన్యాన్ని కాల్చేస్తారు, లేదా పొరుగు రాజ్యాలకు రహస్యంగా తరలిస్తారు. అప్పుడు ఏమవుతుంది?
మంత్రిగారు చెప్పిన దాంట్లో నిజం ఉంది వీరసింహ. కాని సుమతి, ఆ వజ్రాల గనులు వాడి చేతికి వెళితే వాడు సృష్టించే సైన్యం ముందు మన రాజరికం తలవంచాల్సి వస్తుంది. ఒక సమస్యను తీర్చడానికి రాజ్య వినాశనాన్ని ఆహ్వానించావు కదయ్యా. మహారాజా, నేను ఆ గనులు ఇస్తానని మాట ఇచ్చాను. కాని ఆ గనులవాడు తీసుకునేంత సులభంగా ఉంటాయని నేను చెప్పలేదే. బలప్రయోగంతో తీరే సమస్య కాదు ఇది. బుద్ధితో ఛేదించాల్సిన పద్మవ్యూహం. వ్యాపారికి ఉన్న అతిపెద్ద బలహీనత ఏమిటో తెలుసా ప్రభు? ఏమిటి? అత్యాశ. మరియు తన తోటి వ్యాపారి తనకంటే ఎక్కువ సంపాదిస్తున్నాడేమో అన్న అభద్రతాభావం. ధనగుప్తుడు గొప్ప వ్యాపారి కావచ్చు, కాని వాడి కింద ఉన్న వ్యాపారులందరూ కేవలం లాభం కోసం వాడికి మద్దతు ఇస్తున్నవారే కాని వాడి మీద ప్రేమతో కాదు. ఆ ఐక్యతను మనం విడగొట్టాలి. విడగొట్టడమా? అది ఎలా సాధ్యం మహామంత్రి? వాళ్లందరూ ఒకే మాట మీద ఉన్నారు కదా. వాళ్ల ఐక్యత కేవలం గదిలోపల మాత్రమే సేనాపతి. వాళ్ల గుండెల్లో ఉన్న స్వార్థాన్ని నేను ఇప్పుడు మేల్కొలుపుతాను. ఈ రోజు రాత్రి జరగబోయే నాటకానికి మీరు కేవలం ప్రేక్షకుల్లా చూడండి. రేపు ఉదయం కల్లా ఆ ధనగుప్తుడు అడుక్కునే బిచ్చగాడిలా మన సభలో నిలబడతాడు. నా మీద నమ్మకం ఉంచండి. అర్ధరాత్రి సమయం. మహామంత్రి సుమతి తన రహస్య మందిరంలో కూర్చునుంటాడు. ఆయన ఆహ్వానం మేరకు ధనగుప్తుడి తర్వాత ఆ రాజ్యంలో రెండవ అతి పెద్ద వ్యాపారి అయిన కుబేరుడు రహస్యంగా మంత్రిగారిని కలవడానికి వస్తాడు. కుబేరుడు ముఖంలో భయం, కంగారు కనిపిస్తూ ఉంటాయి. మహామంత్రి గారు, ఈ అర్ధరాత్రి వేళ నన్నెందుకు పిలిపించారు? ధనగుప్తుడికి తెలిస్తే నన్ను వ్యాపార సంఘం నుండి వెలివేస్తాడు. దయచేసి త్వరగా విషయం చెప్పండి. కూర్చో కుబేరా, భయపడకు. నేను నిన్ను పిలిపించింది నీ ప్రాణాలు కాపాడటానికి, నీ వ్యాపారాన్ని 10 రెట్లు పెంచడానికి మాత్రమే. నా వ్యాపారం పెంచడానికా? మీ ఉద్దేశమేమిటి మంత్రిగారు? కుబేరా, ఈ రోజు ఉదయం ధనగుప్తుడు రాజ్యసభలో మహారాజుగారిని ఎంత ఘోరంగా అవమానించాడో నీకు తెలుసు కదా. మహారాజుగారు రక్తం ఉడుకుతూ ఉన్నారు. ధనగుప్తుడికి వజ్రాల గనులు ఇవ్వడానికి ఆయన మనసు ఏమాత్రం ఒప్పుకోవడం లేదు. ఆ ధనగుప్తుడిని ఎప్పటికైనా శిక్షించాలని మహారాజుగారు గట్టిగా నిర్ణయించుకున్నారు. అయ్యా, వాడు చేసిన దానికి మమ్మల్ని కూడా బలి చేస్తారా మంత్రిగారు? మాకు ఎలాంటి పాపం తెలియదు. మేమంతా వాడి బెదిరింపులకు భయపడి ధాన్యం దాచాము. నాకు తెలుసు కుబేరా. అందుకే ఆ వజ్రాల గనులను ధనగుప్తుడికి కాకుండా నీకు ఇవ్వాలని మహారాజుగారు భావిస్తున్నారు. నాకా? నిజంగానా మంత్రిగారు? సూర్యకాంతి వజ్రాల గనులు నా సొంతమవుతాయా? అవును, కాని దానికి ఒక చిన్న షరతు ఉంది. మహారాజుగారు ఈ రాజ్యంలో ఉన్న ధాన్యం మొత్తాన్ని రేపు ఉదయం కల్లా కొనాలని చూస్తున్నారు. నువ్వు నీకు ఉన్న ధాన్యాన్ని రేపు సూర్యోదయానికి ముందే సంత ధర కంటే సగం ధరకు ప్రజలకు అమ్మేయాలి. అలా చేస్తే మహారాజుగారు నీ దేశభక్తికి మెచ్చి రేపు ఉదయం రాజ్యసభలో ఆ వజ్రాల గనుల పత్రాలు ధనగుప్తుడికి బదులు నీ చేతిలో పెడతారు. ఆలోచించుకో. ధనగుప్తుడు కారాగారం పాలవుతాడు, నువ్వు కుబేరుడు అవుతావు. ఇది కేవలం నీకు మాత్రమే ఇస్తున్న రహస్య అవకాశం. మహామంత్రి గారు, ఇందులో ఆలోచించడానికి ఏముంది? నాకు ఇది పూర్తిగా సమ్మతమే. ఆ ధనగుప్తుడు నా కళ్ళ ముందే ఎదిగాడు. వాడి అహంకారం నాక్కూడా నచ్చదు. ఈ రాత్రికే నా గిడ్డంగులు తెరిపిస్తాను. నా దగ్గర ఉన్న 10,000 బస్తాల ధాన్యాన్ని సగం ధరకే బజారులోకి వదులుతాను. మహారాజు గారికి నా విధేయతను నిరూపించుకుంటాను. అద్భుతం కుబేరా, కాని ఈ విషయం ధనగుప్తుడికి ఏమాత్రం తెలియకూడదు సుమా. ఒకవేళ తెలిస్తే నీ ప్రాణాలకే ముప్పు. వెళ్ళి నీ పని పూర్తి చెయ్యి. కుబేరుడు అతి ఉత్సాహంతో అక్కడ్నుంచి పరుగు పరుగున వెళ్ళిపోతాడు. సుమతి పెదవులపై ఒక వ్యంగ్యమైన చిరునవ్వు విరుస్తుంది. కుబేరుడు వెళ్లిన అరగంటకే ఆ రాజ్యంలో 3వ అతిపెద్ద వ్యాపారి అయిన సువర్ణదత్తుడు వస్తాడు. సుమతి అతనికి కూడా అదే మాయాజాలం ప్రయోగిస్తాడు. సువర్ణదత్త, ధనగుప్తుడికి రాజుగారు గనులు ఇస్తున్నారు అన్నది అబద్ధం. ఆ గనులు కుబేరుడికి దక్కబోతున్నాయి. కుబేరుడు రేపు ఉదయం ధాన్యమంతా సగం ధరకు అమ్మేసి ఆ గనులు దక్కించుకోబోతున్నాడు. వాడికి ఆ గనులు దక్కితే రేపొద్దున వాడు నిన్ను, ధనగుప్తుడిని రాజ్యంలో వ్యాపారం చేయకుండా తొక్కేస్తాడు. అయ్యో, కుబేరుడు అంత కుట్ర పన్నాడా? ఇప్పుడు నా దారి ఏమిటి మంత్రిగారు? నా వ్యాపారాన్ని నేనెలా కాపాడుకోవాలి? నువ్వు నా మిత్రుడివి కాబట్టి నీకు ఒక సలహా ఇస్తున్నాను. కుబేరుడి కంటే ముందే, అంటే ఈ రాత్రికి నువ్వు నీ ధాన్యాన్ని సగం ధర కంటే కూడా తక్కువ ధరకు ప్రజలకు అమ్మేయి. అప్పుడు ప్రజలు నీ దగ్గరే కొంటారు. కుబేరుడు ధాన్యం అమ్ముడుపోదు, కుబేరుడు ఓడిపోతాడు. అప్పుడు వజ్రాల గనులు నీకే దక్కుతాయి. ఎంతటి అద్భుతమైన సలహా ఇచ్చారు మంత్రిగారు!
వాడికంటే ముందు నేనే నా ధాన్యం మొత్తం పావు ధరకే అమ్మేస్తాను. గనులు నావే, నేనిప్పుడే వెళుతున్నాను. సువర్ణదత్తుడు వెళ్ళిపోతాడు. ఇలా సుమతి రాత్రంతా 4-5 పెద్ద వ్యాపారులను విడివిడిగా పిలిచి ఒకరిపై ఒకరికి అభద్రతాభావాన్ని, అత్యాశను నూరిపోసి ధాన్యాన్ని అతి తక్కువ ధరకు బజార్లోకి తెచ్చేలా వ్యూహం పన్నుతాడు. వ్యాపారుల మధ్య ఐక్యత పూర్తిగా చెదిరిపోయి ఒకరిని మించి ఒకరు పోటీ పడుతూ ధాన్యాన్ని రాత్రికి రాత్రే బజార్లోకి తీసుకొస్తారు. మరుసటి రోజు ఉదయం సూర్యోదయం అయింది. రాజధాని నగర వీధులన్నీ ధాన్యంతో నిండిపోయాయి. ప్రజలందరూ ఆనందంగా అత్యంత చౌక ధరకే ధాన్యాన్ని కొనుక్కొని తమ ఇళ్లకు పండుగ వాతావరణంలో వెళ్తున్నారు. ఈ విషయం ఏమీ తెలియని ధనగుప్తుడు వజ్రాల గడుల పత్రాలు తీసుకోవచ్చునన్న గర్వంతో రాజసభలోకి రాజసం ఉట్టిపడేలా అడుగు పెడతాడు. జయము జయం మహారాజా! ఈ రోజుతో మీ కష్టాలు, ఈ ప్రజల కష్టాలు తీరిపోయాయి. నా మిత్రులందరితో మాట్లాడాను. వజ్రాల గనుల పత్రాలు నా చేతిలో పెట్టండి. మరుక్షణమే నా గిడ్డంగుల తలుపులు తెరుచుకుంటాయి. మీ రాజ్యంలో ధాన్యం వరదలా పారుతుంది. మహారాజు ధర్మవర్మ, సేనాపతి వీరసింహుడు ఆశ్చర్యంగా చిరునవ్వుతో చూస్తూ ఉంటారు. మహామంత్రి సుమతి తన కుర్చీలో నుంచి లేచి నెమ్మదిగా నడుచుకుంటూ ధనగుప్తుడి ముందుకి వస్తాడు. ధాన్యం వరదలా పారుతుందా? ధనగుప్త, నీకు ఇంకా నిద్రమొత్తు వదల్లేదా? లేక నీ గూఢచారులు నీకు సరైన సమాచారం ఇవ్వలేదా? బయట వీధుల్లోకి వెళ్ళు చూడు వ్యాపారి. ఏముంది వీధుల్లో? నీ ప్రాణమిత్రులు, నీ కింద పనిచేసే వ్యాపారులైన కుబేరుడు, సువర్ణదత్తుడు మరియు మిగతా వారందరూ రాత్రికి రాత్రే తమ గిడ్డంగులు తెరచేశారు ధనగుప్త. బజారులో ధాన్యం కొండల్లా పేరుకుపోయింది. 10 వరహాలు పలికే ధాన్యం బస్తా ఇప్పుడు కేవలం 1 వరహాకే అమ్ముడుపోతోంది. ప్రజలందరి కడుపులు నిండిపోయాయి. ఏమిటి? వాళ్ళు గిడ్డంగులు తెరిచేశారా? నాకు చెప్పకుండా వాళ్ళు ఎందుకలా చేశారు? ఇది అబద్ధం. మీరు నన్ను మోసం చేస్తున్నారు. మోసం చేసింది నేను కాదు, నీ అత్యాశ, నీ తోటివారి స్వార్థం. ఒకరికి వజ్రాల గనులు ఇస్తానని నేను ఆశ చూపితే వాళ్లందరూ నిన్ను వెన్నుపోటు పొడవటానికి ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు ధనగుప్త. ఇది వ్యాపారం. ఇక్కడ శాశ్వత మిత్రులు ఉండరు, శాశ్వత లాభాలు మాత్రమే ఉంటాయి. అయ్యో ద్రోహులారా, ఎంత పని చేశారు! నా దగ్గర 1,00,000 బస్తాల ధాన్యం ఉందే. ఇప్పుడు బజారులో ధాన్యం ధర పడిపోతే ఆ ధాన్యాన్ని ఎవరు కొంటారు? నా పెట్టుబడి అంతా మట్టిపాలైపోయిందే. మహారాజా, నాకు వజ్రాల గనులు వద్దు దొరా. నా ధాన్యాన్ని కనీసం సగం ధరకైనా మీరే కొనుగోలు చేసి నన్ను ఆదుకోండి. నేను నాశనమైపోయాను. సిగ్గులేదా నీకు ధనగుప్త? నిన్నటిదాకా నా ప్రజలు ప్రాణాలు పోయినా పర్వాలేదు, నీకు గన్లు కావాలని పట్టుబట్టావు. ఇప్పుడు నీ వ్యాపారం పడిపోయేసరికి ఆపదలో ఉన్నానని వేడుకుంటున్నావా? మహామంత్రిగారు, వీడికి ఎలాంటి సహాయం చెయ్యకూడదు. శాంతించండి మహారాజా. ధనగుప్త, నీ ఒప్పందం ప్రకారం నువ్వు మాకు ధాన్యం ఇవ్వాలి, మేము నీకు గనులు ఇవ్వాలి. కాని ఇప్పుడు నీ ధాన్యానికి బజారులో విలువలేదు. మట్టితో సమానమైన నీ ధాన్యం మాకు వద్దు, నీకు గనులు రావు. నీ ఆట ముగిసింది. మహామంత్రిగారు, నిన్న నా సైన్యం చేయలేని పనిని ఈ రోజు మీ బుద్ధిబలం చేసి చూపించింది. శభాష్ భటులారా! రాజద్రోహం క్రింద కృత్రిమ ఎరువులు సృష్టించిన నేరం కింద ఈ ధనగుప్తుడిని వెంటనే బంధించి చెరసాలలో వెయ్యండి. వీడి ఆస్తులను జప్తు చేయండి. అయ్యో, నా అత్యాశ నా కొంప ముంచింది. దేవుడా, నాకెంత గర్వముంటే కన్న తల్లి లాంటి రాజ్యాన్ని వజ్రాల కోసం బేరం పెడతాను. నన్ను క్షమించండి మహారాజా, నన్ను క్షమించండి. భటులు ధనగుప్తుణ్ణి లాక్కునెళ్ళిపోతారు. కుబేరుడు, సువర్ణదత్తుడు లాంటి ఇతర వ్యాపారులందరూ భయంతో వణికిపోతూ సభలోకొచ్చి మహారాజు పాదాలపై పడి క్షమాపణలు వేడుకుంటారు. మమ్మల్ని క్షమించండి ప్రభు. మంత్రిగారి మాయలో పడి మేము నిజం తెలుసుకోలేకపోయాము. మాకు వజ్రాల గనులు వద్దు దొరా. మా ప్రాణాలు విడిచిపెట్టండి. కుబేరా, వజ్రాల గనులు అనేవి భూమిలో ఉంటాయి. కాని నా దృష్టిలో నిజమైన వజ్రాలు ఈ రాజ్యపు ప్రజలు. వారిని కాపాడటానికి ఒక చిన్న మాయ చేశాను, అంతే. వీరు తమ స్వార్థం కోసమైనా రాత్రికి రాత్రే ప్రజలకు అతి తక్కువ ధరకు ధాన్యం అందించి ప్రాణాలు కాపాడారు. కాబట్టి వీరికి మరణశిక్ష వేయకండి, జరిమానా విధించి వదిలేయండి. నీ నిర్ణయమే నా శాసనం సుమతి. సుమతి, ఈ రోజు నువ్వు కేవలం ఒక కరువును మాత్రమే తీర్చలేదు, రక్తం చుక్క నేల రాలకుండా ఒక పెద్ద కుట్రను ఛేదించావు. రాజ్యానికి ఆపద వస్తే కండబలం కంటే బుద్ధిబలం 100 రెట్లు గొప్పదని నిరూపించావు. చంద్రగిరి సామ్రాజ్యం నీకు ఎప్పటికీ రుణపడి ఉంటుంది.
మహారాజా, మంత్రి బాధ్యత రాజును కీర్తించడం కాదు, రాజ్యానికి రక్షణ కవచంలా నిలబడటం. ధర్మం గెలవాలంటే అప్పుడప్పుడు బుద్ధికి పదును పెట్టాలి. నా ప్రాణం ఉన్నంతవరకు ఈ సామ్రాజ్యపు గాలిని కూడా ఎవరూ తాకలేరు ప్రభూ. అలా మహామంత్రి సుమతి తన అపారమైన తెలివితేటలతో స్వార్థపరులైన వ్యాపారుల మానసిక బలహీనతలను ఉపయోగించుకొని ఒక రక్తరహిత విజయాన్ని సాధించాడు. హత్యాసకు పోతే ఉన్నది కూడా ఊడిపోతుంది అని ధనగుప్తుడి పతనం ఈ లోకానికి చాటి చెప్పింది. సుమతి లాంటి తెలివైన మంత్రి ఉన్న ఆ చంద్రగిరి సామ్రాజ్యం ఆ తర్వాత ఎన్నో తరాల పాటు సుభిక్షంగా సుసంపన్నంగా విలసిల్లింది. ధర్మపురం అనే ఒక ప్రశాంతమైన పల్లెటూరు. పచ్చని పొలాలు, పాడి ఆవులు, కల్మషం లేని మనుషులు ఆ ఊరి సొంతం. కానీ ఎంత మంచి ఊరైనా మనుషుల మధ్య ఆశ, స్వార్థం చోటు చేసుకోవడం సహజం. ఆ ఊరికి పెద్ద దిక్కు భూపతి వర్మ. ఆయన మాట అంటే ఊరికి శాసనం. ఊరి రచ్చబండ మీద ఆయన ఇచ్చే తీర్పు కోసం చుట్టుపక్కల ఊళ్ళ నుంచి కూడా జనాలు వస్తుంటారు. ఒరే కోటయ్య, ఎంత మోసం చేస్తావురా! ఆ మర్రి చెట్టు నా పొలం హద్దులో ఉంది. దాని కింద దొరికిన కంచు బిందె, అందులో ఉన్న బంగారు నాణేలు నావే. నువ్వు ఎలా లాక్కుంటావు? గట్టిగా అరవకరామన్నా. చెట్టు మొదలు నీ పొలంలో ఉన్నా దాని కొమ్మలు సగం వేర్లు నా పొలంలోకి వచ్చాయి. ఆ నిధి దొరికింది నా పొలం వైపు ఉన్న వేర్ల కింద. కాబట్టి ఆ ధనం నా సొంతం. ఆగండి ఆగండి, ఇద్దరూ పొద్దున్నే ఏమిటి కొట్లాట? ఆ బిందెలో ఏముంది అసలు? బంగారం అని ఎవరు చెప్పారు? సాంబయ్యన్న, నువ్వే చెప్పు. నిన్న రాత్రి వచ్చిన పెద్ద గాలికి ఆ మర్రి చెట్టు కూలిపోయింది. పొద్దున్నే వచ్చి చూస్తే చెట్టు వేర్ల మధ్యలో ఆ కంచు బిందె కనబడింది. నేను దాన్ని బయటకు తీస్తుంటే ఈ కోటయ్యగాడు వచ్చి నాది అంటున్నాడు. నేను చూశాను కాబట్టి అడిగాను. నేను చూడకపోతే నువ్వు ఎవరికీ చెప్పకుండా ఆ బిందెని ఇంటికి తీసుకెళ్లేవాడివి. ఇది ఇద్దరికీ సమానంగా దక్కాలి, లేదా నాకే దక్కాలి. ఇది మన వల్ల తేలే సమస్య కాదు. మీరు ఎంత కొట్టుకున్నా ప్రయోజనం లేదు. ఈ విషయం దొరగారికి తెలిస్తే ఆయనే ఒక న్యాయం చెబుతారు. ముందు ఆ బిందెని తీసుకుని రచ్చబండ దగ్గరికి పదండి. ఊరి రచ్చబండ దగ్గర జనాలు గుమ్ముకూడారు. భూపతి వర్మగారు గంభీరంగా కూర్చొని ఉన్నారు. పక్కన కరణం సుబ్బారావు ఉన్నాడు. ఏమైంది రామన్నా? పొలం పనులు మానుకుని ఊరంతా ఇక్కడే చేరారు. ఆ కోట ఎందుకు అంత ఆవేశపడుతున్నాడు? మీ ఇద్దరి మధ్య వచ్చిన తగాదా ఏంటో వివరంగా చెప్పు. అయ్యా, దొరగారికి నమస్కారం. మా ఇద్దరి పొలాల మధ్య ఉన్న 100 ఏళ్ల మర్రి చెట్టు నిన్న రాత్రి గాలికి పడిపోయింది బాబు. ఆ చెట్టు కింద ఒక కంచు బిందె దొరికింది. అందులో పాతకాలం నాటి బంగారు నాణేలు ఉన్నాయి. ఆ చెట్టు నా పొలంలో ఉంది కాబట్టి ఆ నిధి నాది. కానీ ఈ కోటయ్య అది తనదే అని గొడవ చేస్తున్నాడు. నిధి దొరికిందో? ఎక్కడ ఉంది ఆ బిందె? కోటయ్య ఆ బిందెను దొరగారి ముందు పెడతాడు. అందులో ఉన్న నాణాలు చూసి ఊరి జనాలు ఆశ్చర్యపోతారు. దొరగారు, రామన్న అబద్ధం చెబుతున్నాడు. చెట్టు మొదలు వాడి పొలంలో ఉన్న నిధి దొరికిన చోటు నా పొలం హద్దులోకి వస్తుంది. నిన్న నేను కూడా ఆ చెట్టు కూలిపోవడం చూశాను. కాబట్టి ఆ నిధిపై నాకు కూడా హక్కు ఉంది. కరణం సుబ్బారావు గారు, మన ఊరి లెక్కల ప్రకారం ఆ మర్రి చెట్టు ఎవరి పొలంలోకి వస్తుంది? పాత చిట్టాలు తీసి చూడండి. అయ్యా, లెక్కల ప్రకారం ఆ పొలం అంతా ఒకటే. రామన్న కోటయ్య వాళ్ళ తాతలు అన్నదమ్ములు. వాళ్ళు పొలం పంచుకున్నప్పుడు ఆ మర్రి చెట్టుని హద్దుగా పెట్టుకున్నారు. చెట్టు ఇద్దరికీ సమానమనే రాసి ఉంది. కానీ దొరగారు, ఆ చెట్టుకు నీళ్లు పోసి పెంచింది నా తండ్రి. వాళ్ళ తండ్రి ఎప్పుడూ ఆ చెట్టును పట్టించుకోలేదు. నీళ్లు పోయడానికి నిధి దొరకడానికి సంబంధం ఏంటి బాబు? నిధి నా వైపు దొరికింది, అది నాదే. ఆగండి ఇద్దరూ ఆశతో మాట్లాడుతున్నారు, కానీ న్యాయంగా మాట్లాడడం లేదు. ఈ నిధి మీ ఇద్దరిది కాదు, అది ఈ భూమిది. ఈ బిందెని ఇప్పుడు నేను గ్రామ పంచాయతీ ఆధీనంలో పెడుతున్నాను. రేపు సాయంత్రం మళ్లీ పంచాయతీ పెడతాను. అప్పటిలోపు నిజం ఎవరిదో నేను తేలుస్తాను. ఎవడైనా గొడవ చేస్తే ఊరు నుంచి వెలివేస్తాను. రామన్న కోపంగా ఇంటికి వస్తాడు. భార్య సీతమ్మ ఎదురు చూస్తుంది. ఏమైందండి? రచ్చబండ దగ్గర తీర్పు ఏమొచ్చింది? ఆ బంగారం మనకే దక్కుతుంది కదా? ఎక్కడ దక్కింది? దొరగారు ఆ బిందెను తీసుకెళ్లి కర్ణంగారి ఇంట్లో పెట్టించారు. రేపు తీర్పు చెబుతారట. ఆ కోటయ్యగాడు మధ్యలో వచ్చి నాకు రావలసిన అదృష్టాన్ని చెడగొట్టాడు. అయ్యో, ఎంత పని జరిగింది! ఆ బంగారం వస్తే మన అప్పులన్నీ తీరిపోయేవి. మన పొలం ఇంకా పెద్దది చేసుకునేవాళ్ళం. దొరగారు తీర్పు సరిగ్గా ఇవ్వకపోతే మన పరిస్థితి ఏంటి?
భూపతి వర్మగారు న్యాయం తప్పరులే, కానీ కోటయ్యగాడి కక్కుర్తి చూస్తుంటే నాకు భయంగా ఉంది. వాడు కావాలనే దొరగారికి అబద్ధాలు చెబుతున్నాడు. రాత్రిపూట కోటయ్య ఇంట్లో భార్య గౌరీతో మాట్లాడుతున్నాడు. చూసావా గౌరీ, మన రాత మారిపోయే రోజు వచ్చింది. ఆ బంగారు నాణేలు మనకి వస్తే పక్కనున్న పొలం కూడా కొనేసి పెద్ద ఇల్లు కట్టుకోవచ్చు. కానీ అండి, నిజం చెప్పాలంటే ఆ చెట్టు రామన్న గారి పొలంలోనే ఎక్కువ భాగం ఉంది కదా. మనం కావాలనే గొడవ చేస్తున్నామని ఊరి జనాలు అనుకుంటున్నారు. దొరగారికి ఈ విషయం తెలిస్తే మనల్ని శిక్షిస్తారు. పిచ్చిదానా, నిధి దొరికాక ఎవరైనా వదులుకుంటారా? హద్దు గురించి ఎవరికీ సరిగ్గా తెలియదు. కరణంగారి లెక్కల్లో కూడా ఇద్దరికీ సమానమనే ఉంది. రేపు తీర్పులో ఎలాగైనా సగం వాటా లాక్కుందాం. దొరగారి దగ్గర నన్ను పేదవాడిలో నటిస్తాను. ఆయన జాలిపడి నాకే ఇస్తారు. మరుసటి రోజు సాయంత్రం ఊరి జనాలంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. భూపతి వర్మగారు వచ్చి కూర్చున్నారు. రామన్న, కోటయ్య, ఈరోజు తీర్పు చెప్పే ముందు ఆ నిధి గురించి మరికొన్ని విషయాలు తెలుసుకోవాలని అనుకుంటున్నాను. కరుణంగారు, ఆ చెట్టు కింద ఉన్న నిధి గురించి పాతగా ఎవరికైనా తెలుసా? అయ్యా, మన ఊరిలో అందరికీ పెద్ద దిక్కు 90 ఏళ్ల కాంతమ్మ బామ్మగారు ఉన్నారు. ఆమెను పిలిపించాము. ఆమెకి తెలిసే అవకాశం ఉంది. కాంతమ్మ బామ్మ మెల్లిగా నడుచుకుంటూ వస్తుంది. దొరగారికి నమస్కారం. ఏమైంది బాబూ? ఎందుకు ఈ తల్లిని పిలిపించారు? బామ్మగారు, రామన్న కోటయ్య పొలాల మధ్య ఉన్న మర్రి చెట్టు కింద బంగారు నిధి దొరికింది. అది ఎవరిది అని వాళ్ల గొడవ. ఆ నిధి గురించి మీకు ఏమైనా తెలుసా? నిధి దొరికిందా? అయితే నా అనుమానం నిజమైంది బాబూ. బాబూ, ఆ చెట్టు రామన్న కోటయ్య తాతల నాటింది కాదు. నేను చిన్నపిల్లగా ఉన్నప్పుడు ఒక సన్యాసి మన ఊరికి వచ్చారు. ఆయన దగ్గర అనేక బంగారు నాణేలు ఉండేవి. ఆయన ఊరు ఊరు తిరుగుతూ గుళ్ళ నిర్మాణానికి ధనమిస్తుండేవాడు. ఆయన మన ఊరికి వచ్చి జబ్బు పడి చనిపోయే ముందు ఆ ధనమంతా ఒక బిందెలో పెట్టి మర్రి మొక్క నాటి దాని కింద పాతిపెట్టాడు. ఈ ధనం గ్రామ కళ్యాణం కోసం ఉపయోగపడాలి అని ఆయన చెప్పిన మాటలు నేను నా చెవులతో విన్నాను బాబూ. ఊరి జనాలు ఆశ్చర్యంతో, సన్యాసిధనమా? సన్యాసిధనమా? అవును బాబు, అది ఎవరి సొంతం కాదు. అది దేవుడి సొమ్ము. ఆ సన్యాసి ఆ బిందెను ఎవ్వరూ తీయలేరు. కేవలం ప్రకృతి కోపించినప్పుడే అది బయటపడుతుంది అని చెప్పాడు. నిన్న వచ్చిన తుఫానికి చెట్టు కూలి బిందె బయటకొచ్చిందంటే దాని అర్థం ఈ ధనం ఇప్పుడు ఊరి అవసరాల కోసం వాడుకోవాలి అని. రామన్న నిరాశగా, కానీ బామ్మగారు, దొరికింది నా పొలంలో కదా. అది సన్యాసిధనం అని నమ్మకం ఏంటి? ఇది బామ్మగారి కట్టుకథ అయి ఉండొచ్చు. దొరగారు, బామ్మ మాటలో నమ్మొద్దు. అది మా తాతలు సంపాదించింది. కోటయ్య, బామ్మగారి మాటల్ని అవమానిస్తావా? ఆమె వయసుకైనా విలువ ఇవ్వు. సరే, బామ్మగారి మాటల మీద మీకు నమ్మకం లేకపోతే నేను ఒక తీర్మానం చేస్తాను. ఈ బిందెలో ఉన్న ధనం ఎవరిది అనేది నేను తేల్చను. మన గ్రామదేవత పోచమ్మ తల్లి తెలుస్తుంది. గ్రామదేవత ఎలా తెలుస్తుంది బాబు? ఈ రోజు రాత్రి ఈ బిందెని పోచమ్మ గుడిలో దేవత విగ్రహం ముందు పెడతాము. గుడి తలుపులు వేసి తాళం వేస్తాము. రామన్న, కోటయ్య, మీరిద్దరూ గుడి బయట రాత్రి అంతా నిద్రపోకుండా కావలి కాయాలి. దేవత ఎవరి పనులు మెచ్చుకుంటుందో, ఎవరు ఈ నిధికి అర్హులో వాళ్ళకి రాత్రి కలలో కనిపించి చెబుతుంది. రేపు పొద్దున్నే ఎవరికి కల వస్తే వాళ్లకే ఈ ధనం. ఇది నా తీర్పు. ఇది మంచి అవకాశం. రేపు పొద్దున్నే దేవత నాకే కల్లో కనిపించింది అని అబద్ధం చెబుతాను. బంగారం నాదే అవుతుంది. చిత్తందొర గారు, దేవత తీర్పుకి నేను బద్దుడని. మరుసటి రోజు పొద్దున్నే జనాలంతా పోచమ్మ గుడి దగ్గర చేరారు. గుడి తలుపులు తెరిచి బిందెను బయటకు తెచ్చారు. భూపతి వర్మగారు వచ్చారు. రామన్న, కోటయ్య, రాత్రి అంతా కావలి కాశారు కదా, ఎవరికైనా దేవత కలలో కనిపించిందా? కోటయ్య సంతోషంగా ముందుకు వచ్చి, అయ్యా దొరగారు, రాత్రి నేను గుడి బయట పడుకున్నప్పుడు సరిగ్గా అర్ధరాత్రి పోచమ్మ తల్లి నా కలలోకి వచ్చింది. ఆమె నాతో, కోటయ్య, నువ్వు చాలా కష్టపడే రైతువి, ఈ ధనం నీకే దక్కాలి, నువ్వే తీసుకో అని దీవించింది బాబు. ఈ నిధి నాదే. ఊరి జనాలు అనుమానంగా చూస్తున్నారు. నిజమా కోటయ్య?
దేవత అంతగా దీవించిందా? మరి రామన్న, నీకు ఎవరూ కనిపించలేదా కలలో? లేదు దొరగారు, నాకు రాత్రి అంతా నిద్ర కూడా పట్టలేదు. నాకు దేవత కనిపించలేదు, ఎలాంటి కల రాలేదు. బామ్మగారు చెప్పిన నిజాన్ని నేను నమ్ముతున్నాను. ఆ ధనం నా పొలంలో దొరికినా అది దేవత సొంతం. నాకు దానిమీద ఆశ పోయింది. కోటయ్య, నువ్వు ఎంత పెద్ద దొంగవి అనేది ఈ రోజు రుజువైంది. నేను నేను దొంగని ఎందుకు అవుతాను బాబు? దేవత నిజంగానే... ఆపు నీ కట్టుకథలు. అసలు రాత్రి నేను ఆ కంచు బిందెలో ఉన్న బంగారు నాణేలు అన్నీ తీయించి వాటి స్థానంలో రాళ్లు పెట్టి తలుపులు వేశాను. దేవత నిజంగా నీ కలలోకి వచ్చి ఉంటే బిందెలో ఉన్నవి రాళ్ళు అని చెప్పి ఉండాలి కదా. బంగారం లేని బిందె తీసుకో అని దేవత ఎందుకు చెబుతుంది? కోటయ్య గుండె ఆగిపోయినంత పనైంది. వాడు భయంతో తల దించుకుంటాడు. ఊరి జనాలందరూ కోటయ్యని అసహ్యంగా చూస్తారు. నీ స్వార్థం, దురాశ నిన్ను గుడ్డివాణ్ణి చేశాయి కోటయ్య. నిధి కోసం ఊరి జనాలని, నన్ను, చివరికి దేవతని కూడా మోసం చేయాలనుకున్నావు. రామన్న చూడు, వాడు నిజాయితీతో తనకు కల రాలేదు అని చెప్పాడు. నిధి దక్కదు అని తెలిసినా అబద్ధమాడలేదు. ఇక్కడే తెలిసిపోయింది ఎవరు ఏంటో. అయ్యా, నన్ను క్షమించండి దొరగారు. బంగారం పిచ్చితో నేను తప్పు చేశాను. నాకు ఎలాంటి కల రాలేదు. నన్ను ఊరు నుంచి పంపేయించేయకండి బాబు. తప్పు చేస్తే శిక్ష తప్పదు కోటయ్య. నిధి కోసం దేవత పేరు మీద అబద్ధం చెప్పినందుకు నిన్ను కఠినంగా శిక్షించాలి. కానీ నువ్వు క్షమాపణ అడుగుతున్నావు కాబట్టి ఒక అవకాశం ఇస్తున్నాను. ఏమి చెప్పినా చేస్తాను బాబు. ఈ నిధి అంతా బామ్మగారి చెప్పినట్టు ఊరి అవసరాల కోసం వాడతాము. మన ఊరికంతా ఉపయోగపడే ఒక పెద్ద ధర్మశాల నిర్మిస్తాము. ఆ ధర్మశాల నిర్మాణంలో నువ్వు 1 నెల రోజుల పాటు ఎలాంటి కూలీ తీసుకోకుండా పనిచేయాలి. అదే నీకు శిక్ష. అలా చేస్తే నీ తప్పు క్షమించినట్టే. చెప్తాం బాబు, నేను నా పాపని కడుక్కుంటాను. రామన్న, నీ నిజాయితీని నేను మెచ్చుకున్నాను. ఈ ధర్మశాల నిర్మాణ బాధ్యత, అది పూర్తయ్యాక దాన్ని నిర్వహించే బాధ్యత నేను నీకు అప్పచెబుతున్నాను. ధర్మంగా బతికేవాడికి ఎప్పుడూ మంచే జరుగుతుంది. మహాప్రభు, మీ తీర్పు న్యాయాన్ని బ్రతికించింది. నాకు ఎలాంటి ధనం వద్దు. ఊరి జనాలకి సేవ చేసుకునే ఈ భాగ్యం చాలు. శుభం. మన రచ్చబండ తీర్పు మరొకసారి ధర్మాన్ని నిలబెట్టింది. స్వార్థం ఓడిపోయింది, నిజాయితీ గెలిచింది. ఊరి జనాలు గట్టిగా భూపతి వర్మ గారికి జై, ధర్మపురి న్యాయానికి జై. ఆ తీర్పుతో ధర్మపురం ఊరు కొత్త మార్గంలో నడవడం మొదలుపెట్టింది. కోటయ్య తన తప్పు తెలుసుకుని 1 నెల రోజులు కష్టపడి ధర్మశాల నిర్మాణంలో పాల్గొన్నాడు. రామన్న ఆ ధర్మశాలని నిజాయితీగా నిర్వహిస్తూ ఊరికి పేరు తెచ్చాడు. ఆ 100 ఏళ్ల మర్రి చెట్టు కూలిపోయినా ఆ చెట్టు కింద దొరికిన నిధి వల్ల ఊరికి ఎంతో మేలు జరిగింది. మనుషుల్లో ఉన్న ఆశ, స్వార్థం ఎలాంటి అనర్థాలకి దారితీస్తుందో, నిజాయితీ ఎలాంటి గౌరవాన్ని ఇస్తుందో ఆ తీర్పు నిరూపించింది. రచ్చబండ సాక్షిగా జరిగిన ఈ కథ ఇంకా చాలా తరాల వరకు ఆ పల్లెటూరులో గొప్ప కథగా నిలిచిపోయింది. నీతి, మోరల్: దురాశ దుఃఖానికి చేటు.